హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ఒక ప్రయోగం, ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము. అది హిట్టా ఫట్టా అనేది నేను లాస్ట్లో చెప్తాను. అదేంటంటే ఇదే రామెన్ అనమాట. మా అన్నీ కొరియన్ స్టోర్ నుంచి తెచ్చాడు. అదైతే ట్రై చేస్తున్నాం. ఇక్కడ చూసారా, మా అన్నీ స్టంట్లు వేస్తున్నాడు. ఈ రామెన్ ప్రైస్ అండ్ టేస్ట్ లాస్ట్లో రివ్యూ ఇస్తాను ఎలా ఉందనేది. మీ అందరికీ తెలిసిందే మ్యాగీ ఇప్పి ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ కదా. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనకు కావాల్సినంత వాటర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ పక్కనే ఎగ్ బాయిల్ చేస్తున్నాను, ఎందుకంటే రామెన్ లాస్ట్లో బాయిల్డ్ ఎగ్ ఇస్తాడు కదా, అందుకు. ఇప్పుడు ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే తీసుకున్నాను. మా వైజాగ్లో కొరియన్ స్టోర్ అయితే ఉంది. అందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కొరియన్ ఫుడ్ ఐటమ్స్. మీలో ఎవరైనా బీటీఎస్ ఫ్యాన్స్ కానీ కొరియన్ ఫుడీస్ ఉంటే లాస్ట్లో అయితే నేను లొకేషన్ అయితే చెప్తాను. ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోయింది కదా. ఈ ప్యాకెట్లో ఒకటే ఇచ్చాడు అనమాట, అదైతే వేసుకుంటున్నాము. దీంతోపాటు 2 ప్యాకెట్స్ ఇచ్చాడు. ఒకటి పౌడర్ టైప్ లాగా ఉంది, ఇంకోటేమో డ్రై వెజ్జీస్ ఉంటాయి కదా, అలాగా స్ప్రింగ్ ఆనియన్స్ గ్రీన్గా ఉంది, అర్థం అవ్వలేదు. సో అదైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఇదైతే బాయిల్ అయిపోయింది కదా, మనకి ఇచ్చిన 2 ప్యాకెట్స్ కూడా వేసేయాలి. అది చూసారా ఇక్కడ గ్రీన్గా ఉంది కదా, అదేంటో కూడా నాకు అర్థం అవ్వలేదు. ఈ 2 ప్యాకెట్స్ వేసుకొని మిక్స్ చేసేయడమే అంతే. మీకు లొకేషన్ చెప్తాను కదా, ఇది రామ్నగర్ జూడియో పక్కన అయితే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అసలు దీన్ని ప్రైస్కి టేస్ట్కి అసలు వర్తబులే కాదు. నాకైతే అస్సలు నచ్చలేదు. అసలు టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మేము చెప్పలేము అనమాట. కొరియన్ ఫ్యాన్స్కే నచ్చుతుంది మేబీ. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్